ఒకసారి శివయ్య నందితో ఇలా అన్నట్ట, నంది, ఈ సృష్టిలో నీకు అన్నిటికన్నా ప్రియమైనది ఏది అని. దానికి నంది, భూతనాథ, నాకు ఈ లోకంలో ఇష్టం అనిష్టమని రెండు ఉంటేనే కదా స్వామి, నాకు ఈ జగత్తంతా నీవే కనిపిస్తున్నావు. అరూపరూపి అయిన నీ రూపం ఏదైనా కావచ్చు, నిన్ను ఇష్టపడకుండా నేనెలా ఉండగలను స్వామి. దానికి శివుడు నవ్వి, మరి అంతటా నన్నే దర్శిస్తున్న నువ్వు ఎవరివి నంది అన్నాడు. దానికి నంది, సాంబశివ, నేనే నువ్వు, నువ్వే నేను, యావత్తు జగత్తు సర్వం శివమయం. దానికి శివుడు, నంది, నీ దృష్టికోణం లోకానికి మార్గదర్శకం. నీలాంటి భావం కలిగిన జీవుడు నశ్వరమైన శారీరక వాంఛలను అధిగమించి పరమాత్మతత్వాన్ని గ్రహించగలుగుతాడు. అట్టి జీవుడు నిశ్చయంగా నా సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు. ఈ సత్యానికి ప్రతీకగా ఈ క్షణం నుండి నా ప్రతి ఆలయ ముఖద్వారం వద్ద నీవు నా ఎదురుగా నిలిచి లోకానికి సత్యదృష్టిని ప్రసాదించు అని వరమిచ్చాడు. మన లోపల ఉన్న భావం స్వచ్ఛమైతే ఆ శివుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఓం నమః శివాయ.